టీఆర్ఎస్ పార్టీ 25వ రజతోత్సవ వేడుకలకు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కేసీఆర్ గారి అభిమానులు, ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ గారు ఏ విధమైనటువంటి దిశానిర్దేశం చేస్తారని చెప్పి ఇవాళ ఎంతో ఆశతో ఎదురు చూస్తా ఉన్నాం. కొప్పులేశ్వర్ గారి నాయకత్వంలో ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి 5,000 మంది ఈ నియోజకవర్గం నుంచి తరలి వెళ్లడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందజేసినటువంటి గొప్ప చరిత్ర కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ పార్టీది. ఈరోజు కేసీఆర్ గారు అంటేనే ప్రాజెక్టులు, కేసీఆర్ గారు అంటేనే నీళ్లు, కేసీఆర్ గారు అంటేనే చెరువులు, ఇవాళ కేసీఆర్ గారు అంటేనే ఆసరా పెన్షన్లు, ఇవాళ కేసీఆర్ గారు అంటేనే పేద విద్యార్థుల చదువులు, కేసీఆర్ గారు అంటేనే ఇవాళ గురుకుల పాఠశాలలు, ఇవాళ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, ఇవాళ హాస్పిటళ్లు, అనేక రకాలుగా అనేక సౌకర్యాలను ప్రజలకు కల్పించినటువంటి పార్టీ. తెలంగాణ రాష్ట్రానికి పట్టినటువంటి శనిలాగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే అన్ని రకాలుగా ప్రజలను ఇబ్బంది గురి చేస్తున్నది కూడా మనందరం చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ దరిద్రం పోతుందో, ఎప్పుడు కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతారో అని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. రాబోయేటి అన్ని మంచి రోజులే. ఇవాళ తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 గా నిలిపినటువంటి చరిత్ర కేసీఆర్ గారిదైతే, తెలంగాణను అన్ని రకాలుగా దిగజారుతున్నటువంటి చరిత్ర ఈ రోజు రేవంత్ రెడ్డిని చూస్తా ఉన్నాము. ఇప్పటికైనా గానీ కేసీఆర్ గారు ఒక ధైర్యం ఇవ్వడానికే ఈరోజు పెద్ద ఎత్తున సభ పెట్టడం జరిగింది. 3 సంవత్సరాలు కళ్ళు తెరిచి మూసే లోపల అయిపోతుంది. ఈ లోపు కూడా ఏం జరిగేది కూడా తెలియనటువంటి పరిస్థితి. ముఖ్యంగా రాబోయేదంతా కూడా తెలంగాణకు స్వర్ణ యుగమే అని చెప్పి భావిస్తా ఉన్నాము. తొందర కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే మళ్లీ తెలంగాణలో అందరి ఆశలు కూడా చిగురిస్తాయని చెప్పి ఇవాళ కోరుకుంటా ఉన్నాము. 6 గ్యారంటీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ చెప్పి ప్రజలను మోసం చేసిరో, 6 గ్యారంటీలు అమలు చేసే వరకు కూడా ఎక్కడ కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. ఇవాళ ఎమ్మెల్యేలు మొదలుకొని మంత్రులు, ముఖ్యమంత్రి వరకు కూడా ఎక్కడ దేవాలయం కనిపిస్తే అక్కడికి వచ్చి బాండ్ పేపర్ రాసిచ్చి ఇవన్నీ కూడా ప్రజలకు ఇస్తాము, 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు, తర్వాత 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు. అనేక రకాలైనటువంటి మోసాలు, నోటికి ఏదొస్తే అది వాగ్దానాలు చేశారు. ఆ 6 గ్యారంటీలను అమలు చేసే వరకు కూడా వాళ్ళను వదిలిపెట్టము. అయితే గ్యారంటీలు అమలు చేయాలి, లేకపోతే తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ రోజు డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎల్లవేళలు కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, టీఆర్ఎస్ పార్టీగా ఏర్పడి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీగా 25వ సంవత్సరం రజతోత్సవం చేసుకున్నటువంటి సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.